వారు చేస్తున్న ప్రార్థన యందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు. కొంతమంది క్రూరమైన తోడేళ్లుగా లోపల భయంకరంగా ఉంటారు, పైకి మాత్రము గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు. ఏ సేవకుని పడితే ఆ సేవకుని నమ్మొద్దు. కొంతమంది మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. నేను చెప్పాను ఇంతకుముందు, కొవ్విని తింటారంట, చర్మాన్ని కప్పుకుంటారు, సుఖపడతారు, ఆనందిస్తారు. రోగగ్రస్తుల్ని, వ్యాధిగ్రస్తుల్ని కఠినమైనటువంటి రీతిలో వారు పరిపాలన చేస్తారంట, పట్టించుకోరు. గాయపడిన వాటిని గాయాలు కట్టరు. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంతోమంది కాపరు లేనటువంటి గొర్రెల్లాగా చెదిరిపోయి ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారి మీద కనికరం చూపాడని దేవుని వాక్యం సెలవిస్తాను. ఈ దినాల్లో కూడా ఎంతోమంది చెదిరిపోయి ఉన్నారు పిల్లారా. ఉత్తరప్రదేశ్లో 12 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం చేశారు. ఆ బిడ్డను రోడ్డు మీద ఇడిచిపెట్టి చేశారు. ఎంతో వేదన, ఎంతో దుఃఖం చూసారా. అలాగే